ఓం నమో నారాయణ వాసుదేవ. నీ కంటిలో కనబడినవన్నీ కూడా, నీ మనసులో కలిగే ఆలోచనలన్నీ కూడా నిజముగా జరుగుతాయని నువ్వు భావించకు. నువ్వు చూసేవన్నీ నిజము అనుకోకు. నువ్వు చూడలేదన్నవి కూడా అది నిజమనుకోకు. ఒక్కొక్కసారి మన కళ్ళు మనకే మోసం చేస్తాయి. నీకు మంచి జరిగినా, నీకు చెడు జరిగినా అంతా నా మేలుకు జరిగిందనుకోవడమే సనాతన ధర్మము. ఒక్క రూపాయితో కొన్ని కోట్లు సంపాదించవచ్చు. కొన్ని కోట్ల రూపాయలతో ఒక్క రూపాయి కూడా నీకు మిగలకపోవచ్చు. ఒక్క మాటతో నీ జీవితము వినాశం చేసుకోవచ్చు. ఒక్క మాటతో ఈ ప్రజలందరినీ ఒక మంచి పేరుని సంపాదించుకోవచ్చు. ఇదంతా జరిగేది నువ్వు కలగా భావించడమే ధర్మము అనుకోవచ్చు. ఈరోజు ఏమి జరుగుతుంది? ఈ జరిగినది దీనికి పరిణామం ఏమిటి? ఎవరి వల్ల ఈ సంఘటన జరిగింది? ఎందుకోసం జరిగింది? ఎవరికి నష్టం వచ్చింది? ఎవరిని కష్టపెడుతున్నాము? రేపు జరగవలసిన పని భవిష్యత్తులో ఎవరు చెడిపోతారు? రేపు జరుగుతున్న ఆ కర్మ వల్ల ఎవరు బాగుపడతారో అది ప్రతి మనిషి తెలుసుకున్నవాడు ఆడు జ్ఞానవంతుడుగా భావించవచ్చు. నిజమేంటో అబద్ధమేంటో నిరూపించలేకపోవచ్చు. ప్రతి ఒక్క పని యందు పరమాత్ముడు చూస్తున్నాడు. ఆ పరమాత్ముడు ఉన్నాడనే భావాన్ని నువ్వు పొందుకో. ఎవ్వరు నీకు సాక్ష్యం లేదు, ఎవ్వరు రుజువు లేదు, ఎవ్వరు నీకు తోడు అవసరం లేదు. పరమాత్ముడు ఒక్కడ ఉన్నాడని తన యందు నువ్వు జ్ఞానం పెంచుకో. ఆ పరమాత్ముడు చక్కని అభినందనలు నీకు చేస్తాడు. పరమాత్ముడికి నిత్యము నీ మనసులో ఆరాధన చేయు. నిత్యము మంత్రం పఠించు. శ్రీరామ నామం పఠించు. యోగా చేయు. మెడిటేషన్ చేయు. నేను అనుకున్న ప్రతి పని యందు నాకు అవలీలగా పూర్తయిపోతుందని నీ మనస్సు హృదయపూర్వకంగా ఆ భావన నీ మనసులో ఆలోచించు. ఎవరితో నీకు పని లేదు, ఆ పరమాత్ముడితో నీకు పని ఉన్నది. ఇక్కడ జరిగింది ఒక మాట, అక్కడ జరిగిపోయినట్లే నీ భావన ఉండాలి. ఎక్కడికో ఇల్లు ఏదో చేశావో అక్కడ ఆ విషయం అక్కడ ఉండాలి. నీ నోటి మాట వల్ల నీ విలువ పోతుంది. నువ్వు చూసిన చూపు వల్ల నీకు నింద కలుగుతుంది. నువ్వు తినే ఆహారం వల్ల నీకు అజీర్ణం కలుగుతుంది. నువ్వు పడుకున్న నిద్ర వల్ల నీ మలబద్ధకం నీకు జరుగుతుంది. ప్రతి ఒక్కటి కృష్ణ పరమాత్ముడు అర్జునుడు చెప్పే ఉన్నాడు. నీలో ఉన్న కోపము, అహంకారము, ఆవేశము, కుత్రము, కుదంతరము, సంతోషము, దొంగతనము, అమాయకము, ప్రేమ, మలబద్ధకము అన్నీ నాయందే సృష్టిస్తున్నాను. అది నన్ను నువ్వు ప్రార్థించుకొని ఉంటే నా అవలీలలో నీకు